నా దగ్గర ఉన్న ఈ 9 నాణేలు నీకు ఇస్తున్నా అని చెప్పి నవవిధ భక్తులకు చిహ్నాలుగా బాబా ఆ తల్లికి దానం చేయటమని చెప్పి. ఎందుకంటే ఆ తల్లి కూడా ఎంతో ఎనలేని సేవ చేసిందని, వాళ్ళ చాలా గొప్ప సేవ చేసింది, చాలా గొప్ప సేవ చేసింది. మరి చిన్న చిన్న తప్పులు ఉన్నప్పుడు తండ్రి సరిదిద్దాలి కదా. చూడండి, ఒకరోజు బాబా ఆకలికి వేస్తున్నప్పుడు, అమ్మా ఆకలి వేస్తుంది, రొట్టె తీసుకురా అన్నాడు. ఆమె తెచ్చి బాబాకి ఇవ్వగానే బాబా ముందు ఒక కుక్క మురుగుతూ ఉంటే కుక్కకు వేశాడు బాబా. పాపం ఈ తల్లి కోపం వచ్చింది, ఇంత కష్టపడి చేస్తే కుక్కకు వేస్తావా తండ్రి అంటే బాబా నవ్వి, కుక్క ఆకలి నా ఆకలి ఒకటేనా, ఎవరైతే ఆకలితో ఉన్న వారికి పట్టడన్నం పెడతారో అది నాకే చెందుతుంది అన్నాడు బాబా. అంటే ఆ తల్లికి ఉద్బోధన చేశాడు, ప్రతి జీవిలో నేను ఉన్నాను, అణువణువున కణమున ఉన్నవాడిని. కాబట్టి ఎవరికైనా, పశుపక్ష్యాదులకైనా, జీవ జంతువులకైనా, మనుషులకైనా, ఎవరికైనా కూసింత మన చేతుల మీద అందించటం, ఈ మానవ దేహాన్ని భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఉపయోగించుకోవటం. చూడండి, సక్రమమైన మార్గంలో ఉపయోగించుకోవాలి, అప్పుడు ఆయన సంతోషపడతాడు. ఉదాహరణకి మీ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు ఒక మంచి బొమ్మ కొని ఆ పిల్లవాడికి మీరు ఇచ్చినప్పుడు వాడు దాని దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ రోజు ఆడుకుంటూ మళ్ళీ లోపల దాచిపెట్టుకుంటుంటే ఎంత ముచ్చట వేస్తుందని మీకు. మీరు ఆ బొమ్మ కొనివ్వగానే వాడు వెంటనే మీ కళ్ళ ముందే నేలకేసి కొట్టి పగలగొట్టేశాడు అనుకో, మీకు మరొకసారి ఇవ్వబుద్ధి అవుతుందా, కొనబుద్ధి అవుతుందా? కాబట్టి భగవంతుడు మనకి మానవ దేహాన్ని ఇచ్చాడు, మానవ జన్మనిచ్చాడు. కాబట్టి దీన్ని సార్థకం ఎలా చేసుకోవాలి? కర్తవ్య కర్మలను ఆచరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కష్టాలకు భయపడు ధైర్యంగా అడుగులు వేయాలి. ఆ తండ్రి మనకు తోడుగా ఉన్నాడు, ఖచ్చితంగా మనం ముందుకు నడిపిస్తాడు. ఈ నమ్మకాన్ని అన్నిటికీ కోల్పోకండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా అడుగులు వేయండి.